హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఎట్లరు? సో ఫైనలీ మహీంద్రా XUV 700 ఫస్ట్ సర్వీస్కి అయితే వెళ్ళినా మేము. ఆల్రెడీ నేను పొద్దున్న 9 o'clock ఇచ్చేసి వచ్చేసిన. సో యాక్చువల్లీ 9 o'clock వీడియో ఇద్దాం అనుకున్నా, కానీ చేయలేకపోయాను. ఎందుకంటే అంత మూడ్ రాలేక, ఇంట్రెస్ట్ ఉండదు. జర్ర కడుపులో మనం పడితే మజా వస్తుంది. జర్ర తినేసిన. ఇప్పుడు డెలివరీ అనమాట 3 hours ఉంటుంది. ఇది ఫస్ట్ ఇన్స్పెక్షన్ అనమాట. ఫస్ట్ 1000 kilometers ఇన్స్పెక్షన్ చెక్ అనమాట. సర్వీస్ అనేది ఏమి ఉండదు. జస్ట్ వెహికల్ కండిషన్ ఎట్లుంది, పర్ఫెక్ట్ ఉందా అవన్నీ చెక్ చేసుకుంటారు మొత్తం. సో అయితే కార్ అయితే ఇచ్చేసి వచ్చేసినాము. మనం ఇచ్చేసి వచ్చిన ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 84 దగ్గర ఉంటుంది మనకి మహీంద్రా. ఓకేనా? సో ఇక్కడ మన పట్టగాలు ఉన్నారు. ఇక్కడ ఎవరు రైడ్ వాయమ్మ ఓరు నాయన, వీడు పిట్టలు పట్టేయడం లెక్క వీడు ఓడాకాయలు. పిట్టలు పడతావాను? పిట్టల ద్వారా కన్నయ్య అయితే వాయమ్మ నన్ను గుద్ద ఏంటున్నారా కొడగా, నిన్ను గుద్దుతా నేను వాటి గుద్దుతా వాటి. ఇక మా డాబర్ మ్యాన్ అయితే వాయమ్మ డబ్బాన పెట్టుకుని చక్కగా డాబర్ మ్యాన్ డబ్బానే గుంజుతుంది, వేసి కొరుకుతావా అటు ఇటు చేసి డబ్బాని. ఇగో మా డాబర్ మ్యాన్కి అయితే ఆకలి అవుతుంది. ఇక డబ్బాని కూడా వదిలిపెడతలేదు. నేను కూ. సో ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక మేమైతే యాక్చువల్లీ ఆటో బుక్ చేసినాం. पूरी खानदान पूरी निकल रहे यार, पूरी बैगन में मिला देते क्या मैं ऑटो को? अब भी यार रुको थोड़ी देर रुको यार, ऑटो को समझाएंगे. हाँ बैठो गाड़ी में, बैठो जाओ गाड़ी में बैठो. पूरी खानदान पूरी निकल रहे यार ऑटो में अब भी. हाँ चलो चलो बैठो चलो. जा बेटे जा, नहीं आते तुम लोग ही जाना. चप्पल कहाँ है तुम्हारी? चप्पलेवी మరి ఎట్లా మళ్ళా పోయిరా. సో ఫ్రెండ్స్, ఇగో మొత్తానికి అయితే ఆటోలు అయితే బయలుదేరినాం. ఇగో టప్పాస్ బాలు బేబీ. టప్పాస్ బాలు ఏంది గెటప్ ఏంది, ఎట్లా వెరైటీగా ఉంది ఏందిరా? పిట్టలు పట్టడానికి పోతున్నా. టప్పాస్ గారు అయితే కార్ దగ్గరకు పోతున్నాయంట. సో మేమైతే ఇప్పుడైతే ఆటోలు అయితే వెళ్తున్నాము. చూస్తారు కదా ఫుల్ అసలు ఎండలు. మొన్నటి వరకు వర్షం పడ్డది కదా, మళ్ళీ ఎండలు అయితే గట్టిగా స్టార్ట్ అయినాయి. బా ఈరోజు వచ్చేసి May 15th అనమాట డేట్. సర్వీస్ సెంటర్ ఓకేనా, 84 దగ్గరనే ఉంది ఎగ్జాక్ట్లీ. చాలా స్పేషియస్గా ఉంది, పెద్దగా ఉంది. మా మొత్తం గుడారం మొత్తం పోతుంది. ఆ గుడారం ఇగో చాలా ఉన్నాయి ఇక్కడ కార్లు అయితే. సో మనం మార్నింగ్ 9 o'clock ఇచ్చినాము. 9 o'clock ఇస్తే ఆల్మోస్ట్ లైక్ 12 వరకు అయిపోయింది ఫాస్ట్. ఇది ఫస్ట్ చెకప్ కదా, జస్ట్ ఓన్లీ మన చెకప్ కాబట్టి తొందరగా అయిపోయింది. బాగుంది షెడ్ గిడ్ మొత్తం. ఓకేనా, మనం లోపలికి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మన బండి అయితే రెడీ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్న మల్లేష్ శివ. ఓకేనా, మీ పేరు సోను. అన్న సోను, హాయ్ అన్న. సో బండి అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఇది అంటే 1000 kilometers చెక్ వచ్చి ఇన్స్పెక్షన్ మాత్రమే. అంటే ఏమేమి ఉంటుంది ఇన్స్పెక్షన్ అంటే అన్న? ఓకే ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తారు జస్ట్ ఓన్లీ వెహికల్ చెకప్ మాత్రమే. సో 10,000 kilometersకి మాత్రం మనం ఆయిల్ చేంజ్ అవన్నీ ఉంటాయి. రైట్, ఓకే. ఎవ్రీ 1 year లేకపోతే ఎవ్రీ 10,000 kilometersకి ఒకసారి మనం ఆయిల్ చేంజ్ అవన్నీ ఉంటాయి. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయన్నా నాకు అర్థం కాలేదు. దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ సర్వీస్లో జనరల్ చెకప్ అవుతుంది. ఓకే, ఆయిల్ లెవెల్స్, కూలింగ్ లెవెల్స్, బ్రేక్ ఆయిల్ లెవెల్స్, అండర్ బాడీ సస్పెన్షన్, ఎలక్ట్రికల్ చెకప్, లైట్స్ అవన్నీ కంప్లీట్గా చెకప్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తే ఇట్స్ లైక్ బేసిక్ ఇన్స్పెక్షన్ అనమాట. అంటే వెహికల్ ఎట్లా ఉంది, ప్రాపర్గా రన్ అవుతుంది లేదా, ఎనీ మాల్ ఫంక్షన్స్. సో అవన్నీ చెక్ చేసుకోనికే మనకి 1000 kilometersకి చెక్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ చెక్ అయితే చేపియాలి. అంటే మనకి అనిపిస్తుంది అవసరం లేదు అనిపిస్తుంది, ఎందుకంటే మనం ట్రిప్స్ కింద ప్లాన్ చేస్తే బయటికి వెళ్తుంటాం కదా, ఎనీ మాల్ ఫంక్షన్ వస్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అందుకనే 1000 kilometersకి చెక్ అయితే అయిపోయింది. కంప్లీట్గా ఫ్రీగా అన్న చెక్? ఇది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది, జీరో బిల్ ఉంటుంది. జీరో బిల్, ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తే కంప్లీట్గా జీరో బిల్ అనమాట, ఫ్రీ చెకప్. ఇంకా 10,000 నుంచి ఇంకా మనకి మెల్లమెల్లగా పెరుగుతుంటుంది. ఒక 4,000 అరౌండ్ 3,000 4,000 రూపీస్ అయితే అవుతుంది. ఓకేనా, డిపెండ్ అపాన్ మీద పెట్రోలా డీజిల్ దాన్ని బట్టి మనకి కాస్ట్ బట్టి మనకి కాస్ట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మనకి వెహికల్? లేదు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ అన్న. అండ్ మన స్టాఫ్ అనమాట ఇక్కడ అందరూ. మీ పేరన్నా? నాగేష్. నైస్ టు మీట్ యూ. సోను బాయ్. శివ. మీ పేరు? అనిల్. నవీన్. నైస్ టు మీట్ యూ. సో నేను చూస్తారా మరి మొత్తానికి అయితే జస్ట్ 3 hours కూడా పట్టలే. 3 hours కూడా పట్టలే. ఎందుకంటే ఫస్ట్ ఇన్స్పెక్షన్ కాబట్టి 2 hours పట్టలే. నార్మల్గా ఇప్పుడు 10,000 kilometers అయితే ఎంతసేపు అవుతాను? అరౌండ్ 3 hours. 1.5 hourలో కంప్లీట్ చేసి ఇచ్చేవచ్చు. ఓకే. అది కూడా ఫాస్ట్ అయిపోతుంది. అది కూడా ఫాస్ట్. 90 minutes సర్వీస్ ఉంది మన దగ్గర. ఎక్స్ప్రెస్ సర్వీస్ 90 minutesలో అయిపోతుంది విత్ వాషింగ్. ఓకే, సూపర్ సర్వీస్.
సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మన దగ్గర ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా ఉంటుంది ఇట్లా అంటే దానికి కొంచెం ఛార్జ్ ఎక్కువ ఉంటుందా అట్లా ఏమన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే సో 1.5 hours to 2 hours లోపలనే మొత్తం సర్వీస్ అనేది అయిపోతుంది అంటే కస్టమర్స్కి అర్జెన్సీ ఉంటుంది కదా తొందరగా కావాలని 90 minutes సర్వీస్ ఉంటుంది. 90 minutesలో విత్ వాషింగ్ అంతా కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. సూపర్ థ్యాంక్ యూ అన్న మీకు కూడా. థ్యాంక్ యూ. ఎక్కడ చిట్టి వెనకాలనా? వీళ్ళు గీకిరు పిల్లలు గీకిరు ఇంట్లో గీకిరు నేను చూసిన. నైస్ టు మీట్ యూ. సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే సర్వీస్ అయితే అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ అనేది చెకప్ లాంటిది అనమాట. సూపర్బ్ లైక్ అంటే నార్మల్గా అందరు అనుకుంటారు కదా లైక్ షోరూమ్కి వెళ్తే గంటలు వెయిట్ చేయాలని చెప్పేసి అట్లా ఏం లేదు. జస్ట్ నాకు తెలిసి అరౌండ్ 9:50 10 o'clock మార్నింగ్ 10 o'clock ఇచ్చిన సర్వీసింగ్కి. అంటే ఇంకోటి ఏంటంటే ఇది ఇన్స్పెక్షన్ చెక్కే కాబట్టి సో మనకి జస్ట్ 2 hours అయిపోయింది. అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం కూడా చెప్పాలి వాళ్ళకి ఎగ్జాక్ట్గా. సో ఏంటంటే వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేస్తారు. సో నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. సో సర్వీస్ అయితే లైక్ అంతా అయిపోయింది. అంటే ఇన్స్పెక్షన్ చెక్ మాత్రమే, ఎవ్రీథింగ్ వెహికల్ పర్ఫెక్ట్ ఉందా లేదా అదొకటి చెక్ చేస్తారు. సో అయితే కార్ అయితే అయిపోయింది. వీఆర్ రెడీ టు గో ఫర్ గోవా. సో థర్స్డే అయితే మనం గోవాకి వెళ్తున్నాం. అండ్ సర్వీస్ రెస్పాన్స్ మాత్రం చాలా అమేజింగ్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండి ప్రతి ఒక్కటి చెక్ చేసినాకనే మనకి కస్టమర్ సాటిస్ఫైడా కాదు అవన్నీ చూసినాకనే పంపిస్తారు. సో దట్ ఈస్ రియలీ అమేజింగ్. నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఉంది మహీంద్రాలోనే కాదు వేరే దాంట్లో కూడా ఉంటుంది. పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఉంది. మన ఇంటికే వచ్చి డైరెక్ట్ వాళ్ళే వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు. అది మనం షెడ్యూల్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి దానికి. అండ్ అదే కాకుండా లైక్ కొంతమంది కస్టమర్స్ ఉంటారు, లేకపోతే వివిఐపీస్ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళకి హార్డ్లీ దొరుకుతాయి, డేలో హార్డ్లీ దొరుకుతాయి టైం. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే లైక్ వీ హ్యావ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఇన్ దిస్ వన్. అంటే 90 minutesలో నీకు కార్ A to Z సర్వీస్ చేసి ఇచ్చేస్తారు. అంటే లైక్ నార్మల్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ అవి ఉంటాయి కదా ఎవ్రీ 10,000 kilometers. అట్లాంటిది ఏదైనా ఎమర్జెన్సీ ఉంటాయి కనుక మీకు 90 minutesలోనే వాటర్ వాష్, ఆయిల్ చేంజ్ ఇవన్నీ వేసి ఇచ్చేస్తారు. చాలా బాగుంది ఆ సర్వీస్ కూడా, ఓకేనా. సో నెక్స్ట్ టైం మనం అదే ప్లాన్ చేసుకోవాలా. అండ్ ఎక్స్ప్రెస్ సర్వీస్కి మనం ముందే ప్రయర్గా బుక్ చేసుకోవాలంట అది, ఓకేనా. అది ఎవరు పడితే వాళ్ళకి చేయరంట, మనం ప్రయర్గా బుక్ చేసుకోవాలి అది. సో ఓవరాల్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్. అస్సలు నాకు ఇంకా అసలు ఎట్లా అంటే లేపాలి ఇప్పుడు ఇంకా కార్ని మనం. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇంకా గోవాకి ప్లాన్ చేస్తున్నాం కదా, అసలు మామూలుగా ఉండదు ఇంకా గోవాకి ప్లాన్. ఘాట్ రోడ్ గీట్ రోడ్ ఖతర్నాక్ ఉంటుంది ఇంకా. సో ఫ్రెండ్స్ ఫైనలీ మనం డాష్ బోర్డ్ కెమెరా కూడా ఉంది చూస్తారు ఇక్కడ. సో ఒక బ్లండర్ ఏం చేస్తారంటే అందరూ పెద్ద పెద్ద కార్లు తీసుకుంటారు కానీ సెక్యూరిటీ చూసుకోరు. సో మనం లోపల ఎంత సెక్యూర్గా ఉన్నామో మనకు బయట కూడా ఏమవుతున్నాయో అవి కూడా చూసుకోవాలి, ఓకేనా. సో మనకు ఒక మినిమం సెక్యూరిటీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకని నేనైతే డాష్ క్యామ్ కూడా తీసుకున్నా, హెచ్ఐకే విజన్ అని చెప్పేసి. మన ఇంట్లో కూడా సీసీటీవీ కూడా సేమ్ హెచ్ఐకే కంపెనీ అనమాట. సో అందుకని హెచ్ఐకే విజన్దే తీసేసుకున్నాను అనమాట. సో ఏంటంటే బేసికే తీసుకున్నా, ఎందుకంటే మనకి సెక్యూరిటీ అనమాట. లైక్ మనం లాంగ్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం కదా, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా పోతాం కానీ ఎదురుగున్నోడు జర హుషారు చేస్తాడు. సో అట్లాంటివన్నీ క్యాప్చర్ చేయాలంటే దేవుడు సార్ చేస్తారు. అట్లాంటివన్నీ క్యాప్చర్ చేయాలి ఇట్లాంటి కెమెరాస్తోనే మనం ప్రూఫ్ తీయవచ్చు అనమాట. సో అందుకనే మనం సేఫ్టీ అనేది చూసుకోవాలా ప్రయారిటీ. సో అందుకని ఒక డాష్ క్యామ్ కూడా పెడుతున్నా, అది అయిపోతుంది ఇప్పుడు కొంచెంసేపట్లో అయిపోతుంది. వైరింగ్ కూడా వేయించేసాను చూస్తారు కదా అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మా పెదనాన్న అన్ఫార్చునేట్గా మా పెదనాన్న అయితే చనిపోవడం జరిగింది. లైక్ నైట్ 10:30కి వెళ్తుండే. సో అతను బైక్ పైన వెళ్తున్నాడు, రోడ్ క్రాస్ చేస్తుంటే 2-wheeler రోడ్ వచ్చి కొట్టేసిండు అనమాట, ఆన్ ద స్పాట్ అనమాట. లైక్ బ్రెయిన్ డెడ్ అయిపోయింది మా పెదనాన్న. సో నాకైతే చాలా బాధ అనిపించింది. సో అందుకనే బయట ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోరి, హెల్మెట్స్ ధరించండి, సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. స్పీడ్ అవసరం లేదు, సిటీలో అడ్డం దిడ్డంగా స్పీడ్ నడిపిస్తారు అసలు. సో స్పీడ్ అనేది చాలా మినిమల్ చేసేయండి, ఎందుకంటే మీరు స్పీడ్ నడిపించడం వల్ల పక్కన వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తారు. మీకు అది అర్థం కావట్లే. స్పీడ్ అనేది జస్ట్ ఒక షోక్ పర్పసే వాడాలి, లైక్ అప్పుడప్పుడు వాడాలి, అట్లా అవసరం ఉన్నప్పుడే వాడాలి. కానీ ప్రతిసారి మీరు స్పీడ్ వాడి. అండ్ మా పెదనాన్నకి యాక్సిడెంట్ అయిన ప్లేస్ వచ్చేసి కూకట్పల్లి వివేకానంద నగర్ జంక్షన్ దగ్గర నైట్ 10:30కి అయింది యాక్సిడెంట్. సో మనకు అక్కడ కనీసం ప్రూఫ్ కూడా లేకుండా తెలుసా, కనీసం మా కెమెరాస్లో కూడా మొత్తం బ్లర్ వచ్చిందనమాట. సో మా పెదనాన్న చనిపోయాడు విత్ బ్రెయిన్ డెడ్ చనిపోయాడు. అంటే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే కింద పడ్డాడు, హెడ్ ఇంజరీ గట్టిగా అయింది.
2 వీలర్ వాడు కొట్టేసిపోయింది అనమాట. సో నాకైతే చాలా బాధ అనిపించింది. అట్లీస్ట్ హెడ్ ఇంజరీ అయినాక మనము ఎవరైతే బైక్తో కొట్టిండో కనీసం వాని కూడా పట్టుకోలేకపోయినాం, వాని కూడా ట్రేస్ చేయలేకపోయినాం. పోలీసు వాళ్ళకి చెప్పినాం, అందరికి చెప్పినాం, సీసీటీవీ చూసారు, అన్నీ చూసారు. కానీ నైట్ 10:30 కదా, సో అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా సరిగా వర్క్ అవ్వక కనిపించినా కూడా అందులో మొత్తం బ్లర్ అనమాట. అంటే మనకి దొంగ అనేటోడు దొరకకుండా పోయింది అనమాట. సో ఆ విధంగా అయిపోయింది అనమాట. సో మీరు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోరు, మనం ఎప్పుడైనా సెక్యూరిటీ చూసుకోవాలా, సేఫ్టీ. కార్లో అయితే మనం డాష్ క్యామ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, ఎందుకంటే లాంగ్ ట్రిప్ చేసాం, మీకే సెక్యూరిటీ పర్పస్, మన కోసమే, మన సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ అదే కాకుండా స్పీడ్ మాత్రం తగ్గించరు. సిటీలో అవసరం లేదు బై, స్పీడ్ నడిపేయకూడదు సిటీలో. మీరు కావాలంటే హైవే పైన ఓరి మీరు స్పీడ్ నడిపి అనవసరంగా పక్కనోని బలి చేయడం తప్ప ఏం లేదు అక్కడ. సో ఇప్పుడు అక్కడ బలైంది ఎవరు? అమాయకుడు బలైపోయాడు. ఎవడో ఫాల్తుగాడు స్పీడ్ నడిపిస్తే అమాయకుడు బలైపోయాడు. సో నాకైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా బతుకుతుంటారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అయిపోయారు మీరు, అది. సో రిమెంబర్, ప్లీజ్ డూ నాట్ క్రాస్ ద స్పీడ్ లిమిట్స్ ఇన్ ద సిటీ ఆల్సో. మీరు హైవే పైన ఎంత స్పీడ్ కొట్టుకుంటారో మీ ఇష్టం. అది కూడా హైవే పైన కూడా చాలా జాగ్రత్త ఉండాలి. అడ్డగోలుగా నడిపిస్తే మీ లైఫ్ థ్రెట్ అనమాట అది. సో మొత్తానికైతే కార్ సర్వీస్ అయితే అయిపోయింది. కాంట్ వెయిట్ టు గో ఫర్ గోవా. మా ఫ్యామిలీ వాళ్ళు ఏందో మేము వస్తాం అనుకొస్తారు, బట్ గోవాకి ఫ్యామిలీతో పోతే ఎట్లుంటుంది బై? పన్నీలు కావు, ఏం కావు. చూస్తాం ఇక మరి ఎట్లయితే అట్లా, దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం. ఓకేనా? వీఆర్ ప్లానింగ్ ఫర్ గోవా ఆన్ 18th May. ఎర్రగా మెరుస్తున్న ఎండ అయితే, బయట ఎండ నిజంగా చెప్తా, టు బీ ఆనెస్ట్ చెప్తున్నా, నాకు ఇప్పుడు ఏసీ సరిపోతలే, ఎండ అట్లా కొడుతుంది. ఇంకా నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి 10,000 kilometers. See you guys in Goa. Bye bye, take care, like and subscribe.